బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బాయ్సరాన్లో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతోంది. ఈ క్రమంలో బందిపోరా జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో లష్కర్-ఇ-తోయిబాకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బాయ్సరాన్లో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతోంది. ఈ క్రమంలో బందిపోరా జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో లష్కర్-ఇ-తోయిబాకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యారు. పాకిస్తాన్ రేంజర్లు భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ జవాన్ను తమ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్ వద్ద నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సదర్ జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఇక పాక్ రేంజర్ల అదుపులో ఉన్న జవాన్ను 182వ బీఎస్ఎఫ్ బెటాలియన్కి చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్గా గుర్తించారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారని తెలిసింది. ఫిరోజ్పూర్ వద్ద ఇండోపాక్ సరిహద్దు సమీపంలో విధి నిర్వహణలో భాగంగా కొందరు రైతులతో కలిసి ఉన్న సమయంలో ఆయన పొరపాటున సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్ వైపు వెళ్లినట్లు సమాచారం. జవాన్ పీకే సింగ్ను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు భారత ఆర్మీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాకిస్తాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్లు నిర్వహించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం సాధారణ సైనిక ప్రక్రియ అని అధికారులు పేర్కొన్నారు. గతంలో కూడా పౌరులు లేదా సైనికులు పొరపాటున సరిహద్దు దాటిన సందర్భాలున్నాయని వాటిని ఇదే పద్ధతిలో పరిష్కరించారని గుర్తు చేశారు. పాకిస్తాన్ రేంజర్లు భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ జవాన్ను తమ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్ వద్ద నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సదర్ జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. పాక్ రేంజర్ల అదుపులో ఉన్న జవాన్ను 182వ బీఎస్ఎఫ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్గా గుర్తించారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారని తెలిసింది. ఫిరోజ్పూర్ వద్ద ఇండోపాక్ సరిహద్దు సమీపంలో విధి నిర్వహణలో భాగంగా కొందరు రైతులతో కలిసి ఉన్న సమయంలో ఆయన పొరపాటున సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్ వైపు వెళ్లినట్లు సమాచారం. జవాన్ పీకే సింగ్కు
సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు భారత ఆర్మీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాకిస్తాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్లు నిర్వహించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం సాధారణ సైనిక ప్రక్రియని అధికారులు పేర్కొన్నారు. గతంలో కూడా పౌరులు లేదా సైనికులు పొరపాటున సరిహద్దు దాటిన సందర్భాలున్నాయని వాటిని ఇదే పద్ధతిలో పరిష్కరించారని గుర్తు చేశారు.